డైలాగ్స్‌కి మొత్తం ఫ్యామిలీ చెవులు మూసుకోవటం ఇదంతా ఫన్ ఎట్టా అనిపించింది? ఇంట్లో కూడా అట్లాగే ఉంటావా? లేదు లేదు అది ఏంటంటే అనిల్ సార్ అలా చెయ్యాలన్నారు నేను చేశా. అంటే ఇప్పుడు సంక్రాంతి వస్తుంది. ఈ రెస్పాన్స్ మీ ఇంట్లో వాళ్ళు గాని, మీ ఫ్రెండ్స్ గాని చూస్తే ఎట్లా అనుకుంటున్నారు? అందరూ నవ్వుకుంటారు, కొంచెం హ్యాపీగా ఉంటుంది అందరికీ. మరి మీ మదరు ఐశ్వర్య రాజేష్ ఆమె ఎలా ఉంది? వాళ్ళు అందరూ నాతో అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్లా ఉన్నారు. ఎవరు నాతో ఇది బాగాలేదనడానికి ఎవరు లేరు, అందరూ ఇది చేశారు. కొరికేతానంటే నీ పేదలు ఎవరు కొరికేశారు? ఎవరు కొరికారు? కొరకలేదు, అది ఏంటంటే ఇది చలికి కొంచెం బ్రేక్ అయినాయి, పగిలిపోయినాయి. ఇప్పుడు కొరికైతే నా డైలాగ్ చెప్తున్నప్పుడు మీ అమ్మ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? హ్యాపీగా. ఎన్నో క్లాస్ చదువుతున్నావు? 5th. ఎక్కడ? శ్రీ చైతన్య గణపవరం. మరి ఇప్పుడు నీకు ఈ సినిమాతో నీకు మంచి పేరు వచ్చింది, మైలేజ్ వచ్చింది, మరి సినిమాలు కూడా కంటిన్యూ చేస్తావా? ఇక్కడికి వచ్చేస్తావా? కంటిన్యూ చేస్తా, బట్ అనిల్ సార్ మూవీస్ అనేది కంటిన్యూ చేస్తా. ఓన్లీ అనిల్ సార్ సినిమాలే చేస్తావు? మరి నీ ఫేవరెట్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నావు కదా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారితో చేస్తావా? సో నెక్స్ట్ ఏం సినిమాలు ఉన్నాయి? అనిల్ సార్ అంటే అనిల్ సార్ సినిమాలో ఏమొచ్చినా కంపల్సరీ చేస్తా. ఇంకేమి అవకాశాలు ఉన్నాయి, బట్ చాలా వచ్చినాయి. నేను అనిల్ సార్ మూవీస్ చేస్తా. అంటే ఓన్లీ వెంకటేష్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ అలాంటివి? రామ్ చరణ్, నాకు రామ్ చరణ్ గారు అంటే చాలా ఇష్టం. ఓకే ఓకే. సో ఒక్కసారి మళ్ళీ ఆ స్టెప్ ఒక్కసారి అదేనో ఏవిది ఒక డైలాగ్ ఏవి ఇంకా ఐ విల్ ఫర్గెట్ దట్ డైలాగ్. ఓకే, డాన్స్ ఓకే. సూపర్ మంచి కీప్ అప్, మంచి సినిమాలు చేయాలి, ఇంకా నవ్వించాలి. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది కదా, ప్రొడ్యూసర్స్ నుంచి వెంకటేష్ గారి నుంచి నీకు ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారు వాళ్ళు? నిన్న నాకు పార్టీ ఇచ్చారు అంకుల్. పార్టీ? యా. ఏం పార్టీ? నార్మల్గా ఇంటికి తీసుకెళ్లారు, డిన్నర్ పెట్టారు. ఓకే, సూపర్. సరే, ఆల్ ది బెస్ట్ నాన్న, మంచిగా చదువుకో, మంచిగా సినిమాలు చేయి. ఇది